కాకినాడ నగరంలోని పెద్ద మార్కెట్లో వెలిసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కాకినాడ నగరంలో స్థానిక పెద్ద మార్కెట్లో వేంచేసిన శ్రీ నూకాలమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాలను అభివృద్ధి చేసి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంతో పురాతన చరిత్ర కలిగిన నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవి మాట్లాడుతూ నూకాలమ్మవారి ఆలయంలో 45 రోజుల పాటు జాతర మహోత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఇతర కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు సహకరించిన వారందరినీ దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, గదుల సాయిబాబా, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, సేరు శ్రీను, శ్రీధర్, అమలకంటి సూర్య, మహాలక్ష్మి, బలరాం, దంగేటి సతీష్, పొన్నాడు శ్రీనివాస్, రాజేశ్వరి, ఎల్లమ్మ, వలపు దాసుమంగ, బండారు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నూకాలమ్మ జాతరకండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇప్పుడే చెప్పారు, మేము వైజాగ్ నుంచి ప్రతి సంవత్సరం వస్తామని చెప్పేసి. అలాగే అనేక ప్రాంతాల్లో ఎక్కడో సెటిల్ అయిపోయినా ఈ నూకాలమ్మ జాతర కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటారు. అంత ఫేమస్ ఈ అమ్మవారు. అదేవిధంగా టూ టౌన్ నూకాలమ్మ దేవాలయం కానీ, అలా సంజయనగరం నూకాలమ్మ దేవాలయం కానీ చాలా బాగా ఉత్సవాలు చేశారండి ఈసారి. అదే ఉత్సవ కమిటీ వారు ఈరోజు నూకాలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవి, కమిటీ సభ్యులు, అదేవిధంగా పెద్ద మార్కెట్లో కూడా పెద్దలందరూ కూడా వ్యాపారస్తులు చాలా బాగా సహకరిస్తుంటారు. దీనికి కార్యక్రమాలకు కానీ అన్నదానం కానీ పెద్ద ఎత్తున సహకరిస్తారు. వారిని మనస్ఫూర్తిగా ఈ రోజున నా తరపున కూటమి ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, ఇప్పుడే మొన్న కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం చేస్తున్నాం పెద్ద మార్కెట్లో. మొన్న టూ టౌన్ నూకాలమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉత్సవ కమిటీ తలాట నాని గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చేసాం. అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం. సంజయనగర్లో కూడా చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే భక్తులు ఉన్నారో భక్తులకు అనుగుణంగా పనిచేస్తున్నాం, భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుని ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నామండి. ఈరోజు ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ రోజున భక్తులకు మనోభావాలు అనుగుణంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఈరోజు పెద్ద మార్కెట్లో అమ్మవారి దేవాలయంలో ఈరోజు చైర్మన్ గారు, సభ్యులు, దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా కాకినాడ ప్రజల తరపున, నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అమ్మదయ్య అందరికీ ఉండాలని మరొకసారి అందరూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కాకినాడ సిటీ కాకినాడ సిటీలో పెద్ద మార్కెట్లో వెలిసిన స్వయంభూగా వెలిసిన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా ముగిసినాయండి. ఈ యొక్క జాతర మహోత్సవంలో 45 రోజులు జరిగినవి. ఇవాళ ముగింపు రోజు సందర్భంగా ఇవాళ 5,000 మందికి భారీ ఎత్తున మహాన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెద్ద మార్కెట్ పెద్దలు, అలాగే ఇక్కడ వ్యాపారస్తులు, అమ్మవారి భక్తుల సహకారంతో భారీ ఎత్తున చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే ఇవాళ అమ్మవారు భక్తులు వచ్చారో అమ్మవారి భక్తులకి అందరికీ కూడా అంగరంగ వైభవంగా కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగినది. వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే ఈ 45 రోజులు కూడా మా అమ్మవారికి సేవలో ఉన్నారో సేవ చేసిన వాళ్ళని, అలాగే ఇక్కడ అమ్మవారి డోనర్స్ని, ఎవరైతే అమ్మవారికి మాకు సహకరించారో డోనర్స్ని అందరినీ కూడా మన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి చేత సన్మానం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చాలా బాగా పనిచేశారు. చాలా బాగా వచ్చిన భక్తులందరూ కూడా దగ్గరుండి చూసుకున్నారనేసి కాకినాడ సిటీ శాసనసభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది. మా అందరికీ కూడా ఇంత మంచి అవకాశం కల్పించినందుకు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి మా కమిటీ సభ్యులందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.